తాజా అంశాన్ని చూస్తున్నాం. పెద్ద దస్తగిరి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద్ రెడ్డి జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, ఈ నిత్యానంద్ రెడ్డి లొంగుబాటుపై తాజా సమాచారం ఏంటి? వెంకటేష్, కొద్దిసేపటి క్రితమే మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి కడప ఎస్పీ ఎదుట లొంగిపోయారు. అయితే ఉదయం నుంచి ఆయన లొంగిపోతారని చెప్పి వార్తలు వచ్చాయి. 3 రోజుల క్రితం కూడా లొంగిపోతాడని చెప్పి వార్తలు వచ్చాయి. అయితే ఈ నిన్న మొన్న ఎలాంటి సమాచారం లేదు. అయితే ఇవాళ ఉదయం నుంచి ఆయన కడప కోర్టులో, జిల్లా కోర్టులో లొంగిపోతారని చెప్పి ఉదయం నుంచి వార్తలు వ్యాప్తి చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే కడప కోర్టు వద్ద పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. వెంటనే కొద్దిసేపటి క్రితం కడప కోర్టుకు రాకుండా ఆయన నేరుగా ఎస్పీ వద్దకు వెళ్లి ఎస్పీ ఎదుట లొంగిపోయారు. అయితే ప్రధానంగా ఈయన పెద్ద దస్తగిరి రియల్ ఎస్టేట్ వ్యాపారి, వైకాపా కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు. A13 గా ఉన్నారు. మొత్తం ఇప్పటికే గత నెల 6వ తేదీన పెద్ద దస్తగిరిని రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో దాదాపు 10 మంది నిందితులు గుమ్మికు ఆయన సరౌండ్ చేసి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అయితే దీన్ని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు. A13 గా నిత్యానంద రెడ్డిని మరో కీలకమైనటువంటి వైసీపీ నాయకుడిని కూడా చేర్చినట్లుగా మనకు తెలుస్తోంది. అయితే నిత్యానంద రెడ్డి కోసం దాదాపు 4 రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన పోలీసులకు దొరకకుండా పోలీసుల కళ్ళు కప్పి ఆయన తలదాచుకుంటున్నారని చెప్పి వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అతన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని చెప్పి ఉత్కంఠ నెలకొంది. ఇవాళ ఉదయం మరి కొద్దిసేపటి క్రితం ఆయన ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ప్రధానంగా ఈయన నిందితులకి, ఈ హత్య కేసులో ఉన్నటువంటి నిందితులకి డబ్బు, వాహనాలు అరేంజ్ చేసి వారు తప్పించుకొని పారిపోవడానికి సహకరించారని చెప్పి ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఈయన వైసీపీ నాయకుడు, మాజీ డిప్యూటీ మేయర్, మొన్నటిదాకా ఆయన పదవిలో కూడా ఉన్నారు. ఈయన కోసం ఈయన ఎట్లయినా కానీ పట్టుకోవాలని చెప్పి పోలీసులు కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన లొంగిపోయిన తర్వాత పోలీసులు ఆయన్ను రహస్య ప్రదేశానికి మరో పోలీసుల వెహికల్లో తీసుకెళ్లారు. అయితే ఆయన్ను ఎక్కడికి తీసుకెళ్లారు అనేది మాత్రం తెలియదు. విచారిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. మరి కొద్దిసేపట్లో ఎక్కడికి తీసుకెళ్లారు అనేది కూడా తెలుస్తుంది. మొత్తానికైతే పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి మాత్రం లొంగిపోవడం అనేది పోలీసులకు కాస్తంత ఊరటనిచ్చే అంశం. ఈ కేసుకు సంబంధించి మరో కీలక నిందితుడు వైసీపీ నేత ఎవరు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయన కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పోలీసులు ఆ విషయాన్ని బయట పెట్టడం లేదు. అతన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. మొత్తానికైతే నిత్యానంద రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది. రహస్య ప్రదేశంలో అతన్ని విచారిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది. ధన్యవాదాలు శ్యామ్.